నిన్నటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న మూవీ షూటింగ్కి సంబంధించిన అప్డేట్స్ తెలుగు ఇండస్ట్రీని తెగ ఉర్రూతలూగించాయి. ఇప్పుడు జపాన్ నుంచి వచ్చి రాగానే తన అన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న తారక్ ఇక ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాడని టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణం డ్రాగన్ షూటింగ్ వచ్చే వారం 22న ప్రారంభం అవ్వటమే. సెట్లోకి ఎన్టీఆర్ ఆ రోజే అడుగు పెట్టబోతున్నాడట. దీంతో 10,000 మందితో ఫైట్ సీన్ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడట. యుద్ధ ట్యాంక్ ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. ఇది కేవలం ఎంట్రీ సీన్ మాత్రమే. ఎంట్రీనే ఈ లెవెల్లో ఉంటే ఇక క్లైమాక్స్ దెబ్బకు బాక్సాఫీసులు బద్దలవటం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదే కాకుండా మేలో క్లైమాక్స్ని షూట్ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్. హెవీ ఫైట్ సీన్స్తో పాటు గ్రాఫిక్స్ అవసరం ఉండటంతో ముందు ఈ సీన్లు తీసి తర్వాత మిగతా టాకీ పార్ట్ ప్లాన్ చేసే పనిలో పడ్డారట చిత్ర యూనిట్. దీనివల్ల టాకీ పార్ట్ షూటింగ్ అయిపోయేలోపు క్లైమాక్స్ సీన్స్ తాలూకు గ్రాఫిక్స్ వర్క్ పూర్తయి టైం కలిసి వస్తుందని భావిస్తున్నారట. మరోవైపు తన మిత్రుడు రామ్ చరణ్ మూవీ పెద్ది సినిమాకి కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు డైరెక్టర్ బుచ్చిబాబు. పెద్ది మూవీ ఆల్రెడీ 20% షూటింగ్ పూర్తి చేశారట. ఇందులో 15% పూర్తిగా క్లైమాక్స్ వర్కే అని తెలుస్తోంది. అంటే క్లైమాక్స్ని పెద్ది మూవీ టీం ముందే పూర్తి చేసినట్టు టాక్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా సినిమాలకు ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోందట. డ్రాగన్ క్లైమాక్స్ని ముందుగానే మేలోనే షూట్ చేయబోతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా కొత్త షెడ్యూల్లో ప్రీ క్లైమాక్స్ తీయబోతున్నారట. వెకేషన్ నుంచి మహేష్ బాబు రాగానే ఈ నెల 21న ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ షూటింగ్, ఆ తర్వాత క్లైమాక్స్ని మే, జూన్ మధ్యలో తెరకెక్కిస్తాడట మన జక్కన్న. ఇక రెబల్ స్టార్ ప్రభాస్తో హనురాగుపూడి తీస్తున్న ఫౌజీ మూవీ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతుందట. ముందే క్లైమాక్స్ను తీశారట. ప్రెజెంట్ టాకీ పార్ట్ తీస్తున్న మూవీ టీం ఒకవైపు క్లైమాక్స్, గ్రాఫిక్స్ వర్క్ను పూర్తి చేస్తూనే మిగతా టాకీ పార్ట్ కూడా తీస్తుందట. ప్రభాస్తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగా కూడా జూలై 1st వీక్లో ప్లాన్ చేసింది కూడా క్లైమాక్స్ షూటింగే అని తెలుస్తోంది. మన తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ మూవీగా రికార్డు సృష్టిస్తోంది. ఓ రేంజ్లో మూవీ ఉండాలంటే ఎలివేషన్స్ చాలా అవసరం మరి. అందుకే మన డైరెక్టర్లు ముందుగా క్లైమాక్స్ తీసేస్తున్నారట. హెవీ గ్రాఫిక్స్, ఫైట్ సీన్స్ ఉన్న సీన్లు ముందుగానే తీస్తే కావాల్సినంత టైం ఉండి మంచి అవుట్పుట్ వస్తోందట. ఇప్పుడు ఇదే అంతా ఫాలో అవుతున్నారట. ఏది ఏమైనా తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్గా రికార్డు సృష్టించడం, సినిమాను కూడా చకచకా మన డైరెక్టర్లు తీసేయడంతో హాలీవుడ్కి కూడా దిమ్మ తిరిగిపోతోందట. ఇక బాలీవుడ్ అయితే దక్షిణాది డైరెక్టర్లను చూసి బెంబేలెత్తిపోతోందట.